ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రము. ఈ దినము నీ సన్నిధిలో సమకూడవలసిన దినము ప్రభువా, మా ఎడల నీ కటాక్షము నుంచి మేము నేర్వదగినదేదో దానిని మాకు ఉపదేశించి దాన్ని మా యందు స్థిరపరిచి ఆ లేఖనము మా యందు ఫలించి నిత్య జీవము కొరకు మాకు శక్తినిచ్చినట్లు ఈ దినమును ఈ సమయమును మా కొరకు ఆశీర్వదించి మమ్మల్ని అంగీకరించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా రక్తము చే కడుగబడినందున. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి స్నేహితుడానైతిని. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమా. నీ సన్నిధిలో నీ పొందుకోరి స్నేహితుడానైతిని. ఆహా నా ధన్యత, నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నా ధన్యత, నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున. యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున.
యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం చదువుతాను. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఈ వాక్యం అంతా 2 భావాలు అల్లుకొని ఉన్నాయి. అవేంటో చెప్పగలరా? ఈ వాక్యం అంతటిని 2గా విడగొట్టచ్చు మనం. ఎలా? దేవునికి అనుకూలములగు బలులను అర్పించుటకు యాజకులుగా ఉండునట్లు రాళ్లవలే నుండి మందిరముగా కట్టబడుచున్నారు. ఇది భౌతిక రూపం, వస్తు సంబంధమైనది. యేసుక్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఒక విశేషణం అంటే ఆత్మ సంబంధమైన సంగతులను చేర్చి ఒక భౌతిక సంబంధమైన మందిరము గురించి ఇక్కడ చెప్పబడింది. అవునా? విండవేనా? అంతే కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన పరిశుద్ధ సజీవమైన ఆత్మ సంబంధమైన ఈ పదాలను మనం ప్రక్కన పెట్టేస్తే అప్పుడు దీన్ని ఎలా చదవచ్చు? దేవునికి అనుకూలములగు బలులను అర్పించుటకు యాజకులుగా ఉండునట్లు మీరును రాళ్లవలే ఉండి మందిరముగా కట్టబడుచున్నారు. ఇది మామూలుగా వస్తురూపకమైనది. దానికి పేతురు దేవుని ఆత్మ వలన పరిశుద్ధమైన సంగతులను దానికి జోడించాడు. ఆ జోడించినవి ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు. ఇంతకుముందు యాజకులు, ఇప్పుడు పరిశుద్ధ యాజకులు. ఇంతకుముందు బలులు అర్పించడం, ఇప్పుడు ఆత్మ సంబంధమైన బలులు అర్పించడం. ఇంతకుముందు దేవునికి అనుకూలములగు, ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు. మీరును రాళ్లవలే ఇంతకుముందు, ఇప్పుడైతే మీరును సజీవమైన రాళ్లవలే ఉండి ఇంతకుముందు మందిరముగా కట్టబడుచున్నారు, ఇప్పుడైతే ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఈ వ్యత్యాసం ఏంటో మనం ఒకసారి చూద్దాం. శరీర సంబంధమైన బలి మనకు తెలుసు, అవునా? నిర్గమకాండంలో, సంఖ్యాకాండంలో, లేవీకాండంలో, ఆదికాండంలో కూడా ఈ బలులు అనేవి ఉన్నాయి. బలి అంటే ఒకరి కొరకు ఒకరు ఏమవడం, నష్టపోవడం. అంటాం కదా, వాడుక పదాలు అంటాం. ఇదంతా అయింది కానీ దీనికి ఇలా వాడు బలైపోయాడురా అంట. బలైపోయాడు అంటే చంపబడ్డాను కాదు, అంటే హననం చేయబడతాడు అంతే. అలాగా బలి అనేది మనకి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన బలులు ఏంటి అంటే పాప పరిహారార్థ బలి. నా పాపమును పరిహరించుకోవడానికి వేరొక పశువును లేదా వేరొక జంతువుని నేను చంపడం, దాని రక్తాన్ని చిందించడం బలి. ఇది శరీర సంబంధమైనది. ఇక్కడ మనకు పేతురు ఏం రాసి ఇచ్చాడు?
ఆత్మ సంబంధమైన బలి అని అన్నాడు. ఈ మామూలుగా మనకి ఇప్పటివరకు చెప్పుకున్న బలులు చాలా ఉన్నాయి కదా, బలులు లేవా? అపరాధం చేసినందుకు బలి, ఒక మనిషికి అన్యాయం చేస్తే బలి, పాపం పరిహరించుకోవడానికి బలి, ప్రతి సంవత్సరము ఇచ్చేటువంటి ప్రతిష్టార్పణ బలి, ఇవన్నీ చాలా బలులు ఉన్నాయి. ఒకదానికి గువ్వ పిల్ల, ఒకదానికి పావురము, ఒకదానికి మేక, ఒకదానికి గొర్రె పిల్ల, ఒకదానికి నిర్దోషమైన మేక పిల్ల, ఇలాగా బైబిల్లో మనకి చాలా బలులు ఉన్నాయి. ఏ బలి అయినా ఒక నరుని పాపము పరిహరింపబడడానికి, దేవుని దగ్గర మొరపెట్టడానికి, ప్రాణఘోష అంటాం. రక్తమే ప్రాణము గనక ఆ జీవి ప్రాణము నేలలో ఒలికి దాని ఆయుష్కాల దినాలన్నీ అది ఏం చేస్తుంది? మొర చేస్తూనే ఉంటుంది. దేవునికి ఏ మొర కన్నా ప్రాణము చేసే మొర ఖచ్చితంగా ఆయన చెవిలో పడుతుంది. అదే ఉపవాసం కూడా. ఉపవాసం అనేది ఒక బలి, ఆత్మ సంబంధమైన బలి. ఆత్మను మెళుకువగా ఉంచడానికి శరీరానికి కావలసిన శక్తిని ఇవ్వకుండా దానిని చంపడం పాక్షికమైన హత్య. అది దాని ప్రాణాన్ని అలా ఉంచి అది వేరే మొరపెడుతుంది, ఆకలి మొర అది చేస్తుంది. కానీ ఎందుకు ఆకలిగా ఉన్నాను, నేను నీకు అన్నం పెట్టను, నువ్వు అలా ఉండు, నా పరిస్థితి బాగలేదు, నా ఆత్మ శక్తివంతంగా లేదు, నా ఆత్మ అంతా నీ శరీరం వలన వచ్చేటువంటి ప్రేరణల చేతనే ప్రేరేపింపబడుతుంది అని నీ మట్టుకు నీవే బలి ఇస్తావు. అక్కడ మందిరములో బలి ఇచ్చేవాడు యాజకుడు. అవి శరీర సంబంధమైన బలులు. అయితే ఇక్కడ మనకి లేఖనంలో చెప్పినది ఏంటంటే, మన బలి ఏంటి అంటే ఆత్మ సంబంధమైన బలి. ఇక్కడ జంతువు లేదు, ఆత్మ కూడా బలి కాదు, ఆత్మ సంబంధమైన బలి. అంటే శరీరము వలన ఏ అపరాధముని ఆత్మ భరిస్తుందో దాని విషయమైన బలి. ఏంటి? ఒక చోటికి వెళ్ళడం వలన నీకు ఒక నష్టం కలిగితే నీవు ఆత్మ సంబంధమైన జాగ్రత్త గలవాడైతే ఆ చోటికి వెళ్ళకుండా నీవు ఉండాలి. అది ఒక బలి. బలే. ఎందుకంటే అలాగ చేయాలి అంటే నువ్వు చాలా వదులుకోవాలి. ఇలాగూ నీ ఆత్మ సంబంధమైన బలహీనతలు ఏవో, అవి ఏ స్థాయిలో ఉన్నాయో వాటిని ఆపాలంటే నేను ఏం చెయ్యాలి అనేది నీవే ఆలోచించుకోవాలి. అక్కడ అలాగ బలి ఇచ్చేవాడు యాజకుడు, ఇక్కడ ఆత్మ సంబంధమైన బలులు ఇచ్చుకునే మనమే ఏ యాజకులు? పరిశుద్ధ యాజకులు. అంటే భౌతికమైనదే ఆత్మ సంబంధమైంది. కొత్త నిబంధనలో బలి అక్కడ యాజకుడు ఇస్తాడు, ఇక్కడ నీవే బలి ఇచ్చుకుంటావు. నీ దగ్గర 100 గొర్రెలు ఉన్నాయనుకోండి, ఒకవేళ నీ పాపాల కోసం ఒక గొర్రెని బలిస్తూ ఉంటే ఏమవుతుంది? మందలో గొర్రెలు పోతాయి. అపరాధ పరిహారార్థ బలిగా నువ్వు ఇస్తున్నావు కాబట్టి నీలో పాపాలు కూడా, ఒక గొర్రెతో ఒక పాపం పోతుంది, ఒక గొర్రెతో పాపం పోతుంది, గొర్రెలన్నీ పోతాయి. అంటే భౌతిక రూపంలో ఉన్న జంతువులన్నీ పోతాయి, కానీ ఆత్మరూపంలో నీకు క్షేమము కలుగుతుంది. అంటే ఇప్పుడు బలి అంటే ఏంటి? లోకాన్ని వదిలేయడమే ఆత్మ సంబంధమైన బలి. అంతేనా? మీరు ఊకొట్టడం కాదు, ఆలోచించండి. నేను మళ్ళా వాక్యం చదువుతాను. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇందాక నేను విడదీసి అందుకే చదివాను. దేవునికి అనుకూలములకు బలులను అర్పించుటకు యాజకులుగా ఉండునట్లు, అది భౌతిక రూపంలో భాగం. అది మీరును రాళ్లవలే ఉండి మందిరముగా కట్టబడుచున్నారని. దీనికి యేసుక్రీస్తు ద్వారా అంటే ద్వారా, నుండి, వలన
ఈ పదాలు చాలా బలమైనవి. అవి ఉత్పత్తి చేసే అర్థమే దాన్ని మారుస్తుంది. ఇప్పుడు ఈ మందిరంలోనికి రావాలి అంటే ఎలా వెళ్ళాలి? ఆ ద్వారము ద్వారా రావాలి. ఆ ద్వారం ద్వారా వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఆ ద్వారం యొక్క పరిధే నీకు ప్రమాణం. యేసుక్రీస్తు ద్వారా అంటే యేసుక్రీస్తు ఆజ్ఞలను అనుసరించే మనస్సుతో, యేసుక్రీస్తు జీవించినట్లుగా జీవించే ఉద్దేశంతో, యేసుక్రీస్తు వలె మరణమును జయించి తిరిగి లేవాలి అనే ఒక ఆసక్తితో యేసుక్రీస్తు ద్వారా ఆ ఉద్దేశాలతోనే మనము దేవునికి పరిశుద్ధమైన బలులను అర్పించాలి. ఆత్మ సంబంధమైన బలులు. యేసుక్రీస్తు ఏమేమి వదులుకున్నాడు ఆత్మ సంబంధమైన బలికి? మనం ఇందులోనే చదువుకున్నట్టున్నాం. ఎక్కడో 4వ అధ్యాయం యేసుక్రీస్తు ఇచ్చిన ఒక బలి 4:1 చూడండి. క్రీస్తు శరీరమందు శ్రమపడెను. ఎందుకు శ్రమపడ్డాడు అంటే అది ఒక ఆత్మ సంబంధమైన బలి. క్రీస్తు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఎందుకు? అది ఒక ఆత్మ సంబంధమైన బలి. యేసుక్రీస్తు ఒకే ఒక అంగవస్త్రాన్ని కలిగి ఉన్నాడు. ఎందుకు? అది ఒక ఆత్మ సంబంధమైన బలి. యేసు నాకు తలవాల్చుకోవడానికి చోటు కూడా లేదన్నాడు. ఎందుకు? ఆత్మ సంబంధమైన బలి. యేసుక్రీస్తు ద్వారా అంటే ఈ అన్నిటితో మనము ప్రవేశించాలి. చాలా కష్టంగా ఉంది కదా పరలోక రాజ్యం అంటే. అది అంత అల్పమైంది కాదు. అది అల్పమైంది కాదు. ఎవడు తన రూపంలో నరుని సృష్టించాడో అదే నరుని రక్షించడానికి తానే ఇంత వ్యధ అనుభవించాడు. మనం ఒక చిన్న ఎవడైనా తేలిగ్గా మాట్లాడితే, అల్పంగా చూస్తే మన మనసంతా వికారమైపోయి వాడి మీద ఆ బాధ తగ్గడానికి కొన్ని రోజులు పడుతుంది. వాడు గుమ్మలోకి వెళ్ళడం కదా ఇలా మాట్లాడాడు, వాడితో చనువుగా ఉండడం కదా మీద నెక్కిసాడు, ఇలాగ తపన పడిపోతుంటాం. అందరికన్నా ఉన్నతుడైన వాడు నేల మట్టుకు తగ్గించుకుని అన్నాడంటే ఎంత ఉన్నత స్థాయి, ఇది ఎంత హీన స్థాయి. అంతగా ఆయన ఎందుకు తగ్గించుకున్నాడు అంటే దాని వలన కలిగే మేలు ఏదో ఈ తీరులోనే మనకు లభిస్తుంది, కానీ వేరొక దాని ద్వారా ఇది మనకు దొరకదు. కనుక అక్కడ వ్రాయబడింది ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన బలులు ఇవి. యేసుక్రీస్తు ఏమేం చేశాడు అంటే ఆయనకి ఉన్నారు కదా, మరియా యోసేపు ఉన్నారు, వారికి ఒక ఇల్లు ఉంటుంది, కానీ అతను అందులో లేడు. సరిగదా శిష్యులు కూడా. నేను మరి చదివిన పుస్తకంలో మాత్రం ఏముందంటే యేసుక్రీస్తు వెళ్ళినటువంటి గృహప్రవేశం పేతురుదే అని వాడు రాసి, నిజమా అబద్ధమో నాకు తెలియదు, ఆ చరిత్ర పుస్తకంలో నేను చూశాను. అందులో ఏంటంటే పేతురు ఇంటికే ఓపెనింగ్ కేసు ప్రభువుని తీసుకెళ్ళారు. మరి అక్కడ ఆయన ఏం చెప్పాడో ఏమో తెలియదు. పేతురు ఇంకా మళ్ళీ ఎప్పుడు తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. పౌలు గురించి 2 రకాల స్టేట్మెంట్స్ ఉన్నాయి. అతను ముత్యాలు, వాళ్ళ నాన్న ముత్యాల వ్యాపారి అని ఒకటి ఉంది. మరి వాళ్ళ ఇంటి వృత్తి డేరాలు కుట్టుకోవడం అని, చరిత్ర పుస్తకంలో అయితే ముత్యాలు అమ్ముతారని, బైబిల్లో అయితే ఇలా రాసింది ఏమని, వృత్తికి డేరాలు కుట్టేవాడని ఉంది. కాబట్టి మనం దీన్నే తీసుకుంటాం. అంటే ఈయన ఏం చేశాడు, బ్రతకడం కోసం సంఘం మరి ఇస్తుంది కదా, అతను ఒక దగ్గర ఉండడు కదా, సువార్త చేయడం, ఎక్కడైనా 2 సంవత్సరాలు ఉండడం, వెళ్ళిపోవడం. ఇక్కడ ఏమీ స్థిరంగా ఉండదు, మళ్ళా వెళ్ళిపోవడం, అలా వెళ్ళిపోతాడు. అతను కూడా ఏం చేశాడు, శిష్యులు ఎవరికో మార్కుకో ఎవరికో ఉత్తరం రాసినప్పుడు మీరు వచ్చేటప్పుడు అతనితో శీతాకాలం వస్తుంది, అక్కడ ఒక షర్ట్లను పంపించండి అని. అతను ఒక బలి ఏంటి అంటే నాకు ఇది చాలు, ఒకటి చాలు, అవకాశం ఉంది కానీ తీసుకోడు, అదే బలి. మనకు వచ్చే రాబడిని అది యోగ్యమైంది కాదు, ఇది నాకు మంచిది కాదు అని వదిలేసుకోవడం, భౌతిక రూపంలో వదులుకోవడాన్ని
ఆత్మ సంబంధమైన బలి అని అంటాం. యేసుక్రీస్తు భూమి మీద బ్రతికి ఉన్నప్పుడు చేసింది అదే. ఆయనకి ఏవేవైతే భూ సంబంధమైన వనరులు అనుకూలంగా ఉన్నాయో వాటన్నిటినీ ఆయన ఆత్మ సంబంధమైన బలి రూపంలో విసర్జించాడు. ఆయన దాన్నే పేతురు, ప్రభువుతో కలిసి బ్రతికిన వాళ్ళు కనుక ఈ విషయాలన్నిటినీ చాలా అనుకూలంగా రాశారు. దేవునికి ఈ బలి దేవునికి అనుకూలములు అని ఉంది. ఇలాగూ బలులు ఇవ్వడం, ఈ ఆత్మ సంబంధమైన బలులు దేవునికి అనుకూలం. ఎందుకు ఈ వాక్యం చెప్పడం అవుతుందంటే, రాత్రి మనం చదివామా ఏంటది? జ్ఞానము, వివేకము. జ్ఞానం అంటే ఏంటి, ఆ బుద్ధి ఏం కలిగి ఉండాలి, దానికి ఉండే ఏకదృష్టి ఏంటి, అవన్నీ నాలో ఉన్నాయా లేదా అంటే ఇది అది రెండు ఒకటే వాక్యం. ఇది క్రొత్త నిబంధన సంబంధమైంది, అది పాత నిబంధన సంబంధమైంది. కానీ ఇందులో దానిని మనం ప్రతిక్షేపించుకోవచ్చు, ఎక్కడ ఏమీ తప్పించనక్కర్లేదు. ఈ ఆత్మ సంబంధమైన బలులు, రెండోది ఏంటంటే, ఆత్మ సంబంధమైన బలులు నీవు అర్పిస్తూ ఉంటే ఏమవుతుందంటే నీ ఆత్మ పరిశుద్ధమవుతుంది. ఆత్మ పరిశుద్ధమవుతుంది అంటే నీవు మామూలు రాయి అయితే రోజు చెక్కుతూ ఉంటే ఏమవుతుంది, దానికి ఒక రూపం వస్తుంది. నీవు ఆత్మ సంబంధమైన రాయివైతే నీవు పరిశుద్ధపరచబడుతూ ఉండగా నీవు చెక్కబడిన ఒక రాయి అవుతావు. ఈ రాయిని ఏమన్నాడు పేతురంటే సజీవమైన రాయి. నువ్వు రాయివే, మందిరం కట్టబడడానికి చెక్కబడాలి, దానికి కావలసింది ఉలి, సుత్తి, చెక్కే ఒక శిల్పి ఉండాలి. కానీ ఇక్కడ ఏంటంటే నీ పాపము రాయి, దాన్ని నీవే యాజకుడివై బలులు అర్పించుకుంటూ నీవు సిద్ధపడాలి. నీవు సిద్ధపడ్డావు అంటే అర్థం ఏంటి, నీవు బ్రతికి ఉన్నావు కాబట్టి సజీవమైన వాడవు, చెక్కబడ్డావు కాబట్టి రాయివి. మందిరం కొరకు రాయి కావాలి, కానీ ఆ మందిరం కూడా ఏ మందిరము, ఆత్మ సంబంధమైన, లేదా అందులో ఆత్మ సంబంధమైన మందిరం. మామూలుగా మందిరం మనకి యెరూషలేము దేవాలయం గురించి తెలుసు కదా, సొలొమోను కట్టినప్పుడు మనం ఒకసారి చెప్పుకున్నాం. మందిరము కట్టే స్థలములో ఉలి శబ్దము కానీ ఏ శబ్దము రాలేదు. అంటే అప్పటికే ఎక్కడో సిద్ధపరిచి కట్టడానికి తేబడిన రాయి. మనము ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడ్డానికి ఇక్కడ మనల్ని మనమే ఏం చేయాలి, చెక్కుకోవాలి. అలా చెక్కడానికి సుత్తి ఉలితో కొడుతుంటే ఏమవుతుంది, దానికి ఉన్న ఎక్సెస్ ఏదైతే ఉందో, ఎక్స్ట్రా ఉండవలసిన దానికన్నా అధికంగా ఏది ఉందో దాన్ని శిల్పి చెక్కుతాడు. అంతేగాని చెక్కడం మొదలెట్టి ముక్కు కాళ్ళు అన్నీ చెక్కి చూపోతాడా? ఎక్కడ ఏది అవసరమో అది ఉంచుతాడు, అవసరం లేనిది చెక్. ఇక్కడ లేఖనంలో మనము బ్రతికి ఉన్న రాళ్ళము, సజీవమైన రాళ్ళము. బ్రతికి ఉన్న రాయికి, బ్రతికి లేని ప్రాణము లేని రాయికి తేడా ఏంటి చెప్పండి? సజీవమైన రాయికి నిర్జీవమైన రాయికి తేడా తెలీదా? సజీవమైన రాయిని సుత్తితో కొడితే ఏటవుద్ది, అమ్మో బాబోయ్ అంటాడు. అదే నిర్జీవమైన రాయిని కొడితే ఏముండదు. అంతేనా? అంటే ఇప్పుడు చెప్పండి, మనము సజీవమైన రాళ్ళు అంటే మనం బలులు అర్పించిన ప్రతిసారి ఏమవుతుంది, మనకి నొప్పెడుతుంది, బాధ అనిపిస్తుంది, వదలాలనిపించదు, ప్రాణం అంగీకరించదు, అబ్బా అమ్మా అని అనిపిస్తుంది. మా ఒకవేళ వద్దు కాదు అని ప్రార్థన చేసిన గడిలో మనం ఏదో మాము అనేసి వెళ్ళిపోయినా గడప దాటక ముందే మళ్ళీ అది మనల్ని ఆవరించుకుంటుంది. దాన్ని వదలడం కష్టం. అందుకే ఆ మాట చెప్పాడు, దేవునికి అనుకూలములైన బలులను అర్పించి మీరు సజీవమైన రాళ్ళై ఆ మందిరం కొరకు సిద్ధపడండి అనేది దేవుని పేతురు మనకు రాసి ఇచ్చిన ఉత్తరం. ఇది అతనికి ఎక్కడిది అంటే ప్రభువు దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకున్నది, ప్రభువు జీవితాన్ని వాళ్ళు చూసింది. వాళ్ళు కనులారా ఎవరిని చూశారు?
జీవాధిపతి అయిన యేసుని చూశారు. ఎవరి మాటలు విన్నారు? దేవాది దేవుని మాటలు విన్నారు. ఎవరిని తాకారు? ఏవైతే ఆయన చేశాడో అది వీళ్ళు సాక్షులై ఉన్నారు. యేసుక్రీస్తు మరణాన్ని గెలవడానికి, పరలోకానికి వెళ్ళడానికి ఎవరైనా ఆత్మ సంబంధమైన బలులు అర్పించవలసిందే, అంతే. అలాగూ చేయకపోతే మనము మందిరమై కట్టబడం. మందిరములో కట్టబడకపోతే అది ఏ రాయి? తృణీకరింపబడిన రాయి. మనకి బైబిల్ ఉంది కదా, తృణీకరింపబడిన రాళ్ళు ఉంటాయి, తీసుకొస్తాం, కానీ అది ఇమ్మడది ఎక్కడా కూడా. దాన్ని ఏం చేస్తారు? పక్కన పడేస్తారు. కాబట్టి ఎవరి బలహీనతలు వారికి తెలుసు. నా హీనస్థితి నాకు తెలుసు, మీ హీనస్థితి మీకు తెలుసు. అయితే చెడుతనమే మంచితనమని నీవు బుద్ధిపూర్వకంగా భావిస్తే అసలు ఈ వాక్య సంబంధమైనటువంటిది ఏది నీకు అమరదు. ఇంకా నీకు దీనికితో సంబంధమే లేదు. ఏది దేవుని చేత నిషిద్ధింపబడిందో ఆ నిషిద్ధమైంది నీకు అనుకూలమైతే ఎవరు ఏం చేయలేరు. దానిని ఏమంటాం? దేవుని ఆజ్ఞను అతిక్రమించడం పాపమైతే అలాంటి దానిని ఇష్టపూర్వకంగా ఎవరైనా చేస్తే ఏమవుతుంది? బలితో సంబంధం ఉండదు. ఇంకా దానికి బలి ఉండదు. లేదు, పాప అపేక్ష ఉంది, దాని వలన వచ్చే ఆనందము, దాని వలన వచ్చే ఏదో అనుభవించాలనే కోరికుంది. అదే సమయంలో ఇది తప్పు కదా, ఇది దేవునికి విరుద్ధమైంది కదా అనే భావన ఉంది. అపేక్ష ఉన్న పదే పదే శోధింపబడుతున్న పెద్దలు చెప్పారు మా చదువుకునేటప్పుడు, పక్షులు పైనుండి ఎగరకుండా, తల మీద నుండి ఎగరకుండా ఎవడో ఆపలేడు. కానీ ఒకటి ఆపచ్చు, అది వచ్చి నెత్తి మీద గూడు కట్టుకోకుండా మనం చేయొచ్చు. అపేక్షలు మనల్ని అలలగా తాకుతున్న పాపము అనే ఆ కార్యము జరగకుండా మాత్రం మనం తప్పించుకోవడానికి చూడాలి. ముందు ఎన్ని ఆలోచనలు మనల్ని అల్లకల్లోలం చేసినా పర్వాలేదు, కానీ కార్యము జరగకూడదు, పాప కార్యం జరగకూడదు. ఆ ఒక్క విషయంలో జాగ్రత్త పడడానికి నువ్వు ఏవేవైతే అనుసరిస్తుంటావో అవన్నీ ఆత్మ సంబంధమైన బలులే. అపరాధము నుండి, అపవిత్రత నుండి, దేవునికి విరోధ అంశాల నుండి నువ్వు ఎంత దూరం పారిపోవడానికి నువ్వు ఏ ప్రయత్నం చేసినా అది ఆత్మ సంబంధమైన బలే. నీవు సజీవమైన రాయిగా చెక్కబడమే, అది వేరొక సంగతి మాత్రం కాదు. దీనితో పాటుగా ఇలాగ నీవు బలులు అర్పించి సిద్ధపడుతుంటే వేరొక ప్రక్క నుంచి దుష్టుడు అదొక ఎడిషనల్ ఫోర్స్ లాగా, అది వేరే బలాన్ని వాడు ప్రయోగిస్తాడు నీ మీద, లోక సంబంధముగా. అందుకే ఏసి చెప్పాడు, మీరు పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన మీరు ఈ లోకంలో మనుషుల చేత ద్వేషింపబడినప్పుడు మీరు కలవరపడకండి. అది మీ తప్పు కాదు. వాళ్ళు మిమ్మల్ని ద్వేషించడానికి కారణం నేను. నా నామమును బట్టి మీరు వారి చేత ద్వేషింపబడతారు. మనం అనుకుంటాం మనం ఆయన నామములో లేకపోయినా క్రిస్టియన్సం కాబట్టి అనుకుంటారు. చాలామంది క్రైస్తవులు లోకంలో ఉన్నారు, లేరా? వారికి ఈ బాధలు ఉండవు. ఎవడు పరిశుద్ధపరచబడ్డానికి అపేక్ష కలిగి ఇలాగ ఆత్మ సంబంధముగా బాగుపడ్డానికి లోక సంబంధమైన నష్టాన్ని అంటే బలులు అర్పిస్తూ ఉంటాడో వాడికే దాన్ని వస్తాయి. ఒకలాగా సిద్ధపడండి. ఆఖరి రోజులు వచ్చేటప్పటికి అతి పరిశుద్ధులుగా కనబడిన వారు సహితం పాపంలో పడిపోతారంటే చూడండి. నక్షత్రముల వలె ఉన్నవారిని, అంత శోభ కలిగిన వారిని సైతం సులువుగా నేలన పడేస్తాడు దుష్టుడు. మరి ఎవరు వెళ్తారు? ఎంతమంది వెళ్తారు పరలోకానికి? ఇంత తక్కువ మంది. నాకు ప్రార్థనలో వచ్చే బాధ అంతా అదే.
అంత నీవు అక్కడ నుండి వచ్చి ఇంత శిక్ష అనుభవించి ఇంత బాధలు పడి వెళ్ళావు ప్రభువా, ఈ కొద్ది మంది కోసమేనా? ఆ కొంచెం మంది కోసమే అంత శ్రమ అవసరమా? మనకు పిండి కొలిది ఉండాలి కదా రొట్టె. మన కష్టంతో మన ఫలితం సమానంగా ఉంటేనే, అంతేగాని 3 రోజులు కష్టపడి రోజున్నరకి కూలి తెచ్చుకుంటే ఏం లాభం మనకి? అయితే దానికి జవాబు ఏంటి అంటే, ఆ కొద్ది మంది అయినా వాళ్ళు అనుభవింపబోయేది ఎంత ఘనమైందో మరిది. వాళ్ళు పరిపాలిస్తారంటారు. ఎవరిని పరిపాలిస్తారో? మీరు రాజులు యాజకులు అయిన సమూహము అంటే ఎవరిని పరిపాలించడానికి, ఏం జరగడానికి ఏంటో మరి అర్థం కాదు. కానీ దేవుని పిల్లారా, అదేదో చాలా గొప్పది. దేవుని ప్రాణం వలన అనుగ్రహింపబడినది ఏదో, దేవుని ప్రాణం చాలా, దానికన్నా గొప్పది ఇంకోటి ఏది ఈ విశ్వంలో లేదు. అలాంటిది ఇచ్చి ఆయన కొన్నాడు అంటే అది ఎంత స్థాయిలో ఉంటుందో అనేది మనకి తెలియదు. కానీ మన వంతు మనము దైవాసక్తి కలిగి ఆత్మ సంబంధమైన బలులను ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. మనము పరిశుద్ధ యాజకులమవుదాం. సజీవమైన రాళ్ళుగా ఉందాం. సజీవమైన రాయికి నొప్పెడుతుంది. ఈ లక్షణాలన్నీ మనము ప్రార్థనలోనే అభ్యసించగలం. ప్రార్థనలోని మీరు ఏదేదో లోడ చేస్తారు కానీ, అంటే అలా ఆ మాటని అనకూడదు, గలగలమనే అది కాదు. అది అంతరంగంలో నుండి నిన్ను తరచుకుంటూ రావాలి. ఆ మనవి, ఆ ప్రార్థన ఇక్కడ ఎక్కడా ఉండకూడదు. ఆకాశమందున్న దేవుని దగ్గర వినబడాలి. నీ ప్రార్థనలో ఈ ఏకాగ్రత నీ దగ్గర ఉండాలి. అంతేగాని గబగబా నువ్వు చేస్తుంటే అది మంచి పద్ధతి కాదు. మీరు అంత స్పీడ్ అంటే మీరు అనుకోకండి. చాలామంది వేమన పద్యం కన్నా వేగంగా చేస్తారు ప్రార్థన. ఎందుకంటే రోజు చేయడం వలన అది అభ్యాసం అయిపోతుంది. కునుకుపాట్లు పడినా నో ప్రాబ్లం. అదే ప్రార్థన, పరలోక ప్రార్థన నిద్రపోతే చెప్పలేరా? ఎలాగన్నా సరే పరలోక ప్రార్థన చెప్పగలరు. ఎందుకని? అది కంఠస్థం అయిపోయింది, మనసులో అదే ఉంది కాబట్టి నువ్వు నిద్రపోతున్నా అదే బయటికి వస్తుంది. కనుక అలాగా ప్రార్థన చేయడం కాదు, ఆయనకి ఖచ్చితంగా నీవు తెలియచేయాలి. దావీదు, మీరు కీర్తనలు బాగా చదవండి. దావీదు ప్రార్థనలో ఒకటి ఉంటుంది, దేవా నన్ను పరిశీలించి తెలుసుకో. నన్ను ఎవరిని పరిశీలించమంటున్నాడు? నీవు నీతిమంతుడువా అపవిత్రుడువా అని నిర్ధారణ చేసి తీర్పు తీర్చేవాడు ఆయనే కాబట్టి జడ్జికే చెప్తున్నాడు, నీవు నన్ను పరిశీలించి తెలుసుకో, అన్ని సాక్ష్యాలు చూడు, నీకు ఇష్టము లేనిది ఏది నాలో ఉందేమో చూడు. నాకు ఇష్టమైన అది ఆ సంబంధం లేదు. అతను చాలా పెద్ద స్థాయికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ ప్రార్థన చేసినప్పుడు నీకు ఆయాసము కలిగించేది, నీకు ఇబ్బంది పెట్టేది, నన్ను స్వీకరించకుండా అడ్డుపడేది నాలో ఏదైనా ఉందేమో చూడు, చూసి నిత్య మార్గమున నన్ను నడిపించు అని. అంటే తను ఎంత పరిశీలించుకుంటున్నాడు. అసలు కీర్తనల్లో పదాలే మన ప్రార్థనలో ఉండవు. కీర్తనలో వాడే పదాలు అంటే వాళ్ళు ప్రార్థనలో ఉన్న పదాలు మన దగ్గర ఉండవు. కారణం ఏంటంటే మనది సాధారణమైన గోల, కానీ వారిది ఏంటంటే ఆత్మ సంబంధమైనది. అది వాళ్ళు ఎలాంటి మాటలు చెప్తుంటారు? నేను కాలు జారు చోటనే ఉన్నాను ప్రభువా. ఈ మాట మీరు ఎప్పుడైనా చెప్పారా? చెప్తే చెప్పుండొచ్చు, నాకు తెలియదు. కానీ సాధారణంగా చెప్తున్నాను నేను. ఒక యావరేజ్ ప్రార్థన చేసేవాడి దగ్గర ఈ పదాలు ఉండవు. కాలుజారు చోటు అంటే ఏంటి? అసలు ఆ చోటు దగ్గరికి నువ్వెందుకు వెళ్ళావు? అక్కడి నుంచి కదులుదామంటే కాలు జారుతుంది. అది ఎంత ఇబ్బంది పరిస్థితి అది.
మరి కాలు జారి చోట్లో ఉన్నావు, జారి పడిపోతావు, కదులుదామంటే వచ్చేద్దామంటే కుదరదు, మరి ఏం చేస్తావు? ఇంకొకటి, నేను జిగటగల దొంగ ఊబిలో ఉన్నాను. దొంగ ఊబి అంటే మంచిది ఊబి, దొంగ ఊబి ఉంటుందా? అది ఊబిలాగే ఉండదు, అది మామూలు నేలలాగే ఉంటుంది. కానీ అది జిగట కలిగింది, పలచగా లేదు. జిగటదంటే అర్థం ఏంటి? కాలు చేయి దిగిపోవడమే, కానీ దాన్ని ఆడిద్దామంటే అవ్వదు. ఎందుకని? ఇప్పుడు నీళ్ళల్లో ఈదినట్టు నూనెలో ఈదగలడా? నేల మీద నడిచినట్లు ఇసుకలో నడవగలడా? అలాగే జిగట కలిగిన దాంట్లో దిగిపోవడమే తప్ప కాలుతో బలం తన్నదామంటే ఇంకా దిగిపోతుంటుంది. చివరి చేతితో పైకి వద్దామంటే బురదలో ఒకసారి దూరిన తర్వాత ఇంకా చేతులను కదపలేము. అతని పరిస్థితిని దేవుడికి అలాగ తెలియచేసుకున్నాడు దావీదు. నేను అలాంటి జిగట కలిగిన దొంగ ఊబిలో నేనున్నాను, నన్ను పైకి లేవనెత్తు. ఇంకొక చోట చెప్తాడు, నీవే నాకు ఒక బండరాయివి, నీ మీదనే నా కాలు ఆనితే నేను అందులో నుంచి బయటికి రాగలను. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఎంత స్వచ్ఛంగా పరిశీలించుకుని వాళ్ళు ప్రభు దగ్గర ఎలాంటి మనవులు చేశారో మనము కూడా అలా చేయగలగాలి. ఆ స్పృహ మనకి ఎప్పుడైతే ప్రార్థనలో వస్తుందో, నేనెవరినో, ఏమిగా మారితే నేను ఆయన వాడిని కాగలను, అప్పుడు మనకు తెలుస్తుంది. మీరు ఆ గుమ్మం దగ్గరకు వస్తే ఇందులో ఉందేమో తెలుస్తుంది, ఇక్కడికి వస్తే ఇక్కడ లోపల ఏముందో తెలుస్తుంది. అంతేగాని అక్కడే ఉండి ఇక్కడేముందో ఊహిస్తుంది మన ప్రార్థన. కానీ వాళ్ళు అలా కాదు, వారు అనుభవపూర్వకమైనటువంటి జీవితాన్ని దేవుని లేఖనముతో సరిపోల్చుకొని ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనలో వాళ్ళు ఎలాంటివి నష్టపోయారో మనకు తెలుసు. దావీదు నష్టపోయినన్ని ఎవ్వడూ నష్టపోలేదు, మోషే నష్టపోయినన్ని ఎవడూ నష్టపోలేదు. మోషే ఎలాంటి వాడు? ఐగుప్తు విద్యలన్నిటిలో ప్రవీణుడు, భౌతికంగా అందమైన వాడు, తరువాత రాజు. ఇవన్నీ వదులుకొని గొర్రెలు కాసుకోవడానికి పోయాడు. వీడు చదివిన చదువేంటి, అతగాడు చేసిన పనేంటి? అది ఆత్మ సంబంధమైన బలి, ఆత్మ సంబంధమైన బలి. తప్పు చేసి కొండలకు పారిపోయిన తరువాత దావీదు చేసిన ప్రార్థనలు చదవండి. బెత్షెబాతో పాపం చేసిన తర్వాత దావీదు చేసిన ప్రార్థన చదవండి. అందులో నుండి బయటపడడానికి వాళ్ళకి ఎంత తాపత్రయం ఉందో మనకు అందులో తెలుస్తుంది. వాళ్ళు ఉపయోగించినటువంటివి. దావీదు ఒట్టు పెట్టుకున్నప్పుడు ఎలా పెట్టుకుంటాడు? నా దేశమునకు దూరముగాను యెహోవా సన్నిధికి ఎడముగాను నేను మరణమునొందకపోదునుగాక. అంటే వాడికి అప్పుడే భయం పట్టుకుంది. దావీదుకి చచ్చిపోతానేమో భయం వచ్చింది. భయం వచ్చినప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి ధైర్యం లేదు. ఏమంటున్నాడు అప్పుడు అక్కడ కూర్చొని? నేను నా దేశమునకు దూరముగాను అంటే యెరూషలేము, దేవుని పట్టణానికి దూరంగాను అంటే దేవుని సన్నిధికి దూరంగా నేను మరణించకపోదునుగాక అంటే దేవునిలోనే నేను చనిపోవాలి అని. ఈ స్థితి ఆత్మ సంబంధమైన బలుల వలననే ఒక వ్యక్తికి సంక్రమిస్తుంది. అప్పుడే మనము సజీవమైన రాళ్ళము, ఈ దేవుని యొక్క ఆత్మ సంబంధమైన మందిరమునై ఉంటాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రములు. శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడుచున్న వాడవు, నిత్యుడగు దేవుడవు. నాయన, మేము జ్ఞానులము కాము, వివేకము గలవారము కాము. అయినను నీ కృప మమ్ములను జ్ఞానులుగాను వివేకులుగాను చేయగలదు. ఎందుకంటే మా పూర్వమందు బ్రతికిన అనేక మంది పాపులను పరిశుద్ధులుగా చేసిన దేవుడవు నీవు. నరహంతకులను నీ కొరకు హతసాక్షులుగా చేసిన దేవుడవు నీవే.
దోపిడి చేసే వారిని దొంగలని, అబద్ధికులను నీతిమంతులుగా మార్చిన దేవుడవు నీవు. నీవు చూపిన కృప ఏదో ఈ తరములో మాపై కూడా చూపి, మేము కూడా వారి వలె నీ సన్నిధిలో నీ లేఖనమును అనుసరించి పరిశుద్ధమైన బలులను అర్పించడానికి, ఆత్మ సంబంధమైన బలులిచ్చి పవిత్రమైన యాజకులుగా మారడానికి కావలసిన వనరులు ఏవో నీ వలన వాటిని మాకు అనుగ్రహించి పరిశుద్ధపరిచిన ఆయన దయ చూపించు. ఈ సంఘమును నీ రాజ్యము కొరకు సిద్ధపరచు. సజీవమైన రాళ్ళై ఉండునట్లు ఇక్కడనే ఓర్చుకొని శక్తినిచ్చి చెక్కి నీ రాజ్యం కొరకు సిద్ధపరచమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి.